కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేసి ఆటో మీటర్ ఛార్జీలను పెంచాలని ఏఐటీయూసీ మల్కాజ్గిరి ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉండాలని ఎంతో కృత నిశ్చయంతో ప్రారంభించిన ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలని మల్కాజ్గిరిలో ఒక రోజు ఆటో బంద్ నిర్వహించి ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం, ఓలో క్యాబ్ తొలగించాలని, మీటర్ ఛార్జీలు పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి సంవత్సరంకు 12,000 ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 ఇవ్వాలని కోరారు. ఈరోజు ఉచిత బస్సు పథకాన్ని పెట్టి లోపలికి మీరు ప్రమాణ స్వీకారం చేసిన ఏమంటారు, ఏదైనా మాకు తెలియవచ్చినా కానీ తెలిసినా కానీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చిన దానికి మేము ప్రజలకి మేలు చేస్తామని చెప్తారు. ఇన్ని రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇన్ని నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇన్ని రోజులుగా మాకు జరుగుతున్న అన్యాయం కనీసం మీరు కూడా దీనికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఏమైనా మీరుగంటే బావి ఆలుగంటే అవే కానీ ఈరోజు మా ఆటోలు పడుతుంది తీసుకోవాలి కానీ మీకు ఒక్కరికి తెలియదు. అసలు నాకు అర్థం కాదు. మేము ఏం చేస్తాం? ఫ్రీ బస్సు పెట్టారు, మీరు ఉచితంగా వికలాంగులకు పెట్టింది, అది న్యాయం కదండి. 4 రెక్కలున్న యవ్వనులకు 8%కి 50 ఏళ్ళు భయపడిన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఫ్రీ పెడితే దానికి అందరు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా అంగీకరిస్తారు. కానీ మీరు మామూలుగా యవ్వనులు కూడా ఫ్రీలే ఫ్రీ పెట్టడం ముఖాన్ని బీడీలు కుట్టుకుంటుంది. ఇదే అని న్యాయం నాకు అర్థం కాదు. మేమేమో ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు పైన కొత్త డెక్కర్ దగ్గర ఒక పరిస్థితి మాది. పిల్లలు ఆటో బంద్ ఒక్కరోజు నిర్వహించబడినది కాబట్టి మా డిమాండ్ ఏముందంటే ఆటో మీటర్లు పెంచాలి, ఉచిత బస్సు పథకం తీసేయాలి, ఓలా ఊబర్ తీసేయాలి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు 12,000 ఇస్తా అన్నారు. సంవత్సరానికి నెలకు 12,000 ఇవ్వాలని మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి వినతి చేస్తున్నాము. మా డ్రైవర్ల పట్ల దయ చూపగలరని మనవి పాటించడం జరుగుతున్నది. కావున డ్రైవర్లందరూ జయప్రదం చేయాలని వినతి. మరియు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఉచిత పథకం తీశారు కాబట్టి డ్రైవర్లందరూ రోడ్డు మీద పడ్డారు. డ్రైవర్లందరినీ ఆదుకోవాలని వినతి. మరియు ఓలా, ఊబర్, రాపిడో తీసేయాలి వెంటనే. మళ్ళీ 2 వీలర్ రాపిడో కూడా తీసేయాలి. ఓన్ ప్లేట్ రాపిడోలు నడుస్తున్నాయి, అవి కూడా తీసేయాలి. మరియు మేము మాత్రం కారోబార్ చేయలేకపోతున్నాము. మీరు దయచేసి ఆటోల గురించి సహకరించాలని, నెలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని, సంవత్సరానికి కాదు. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మా డ్రైవర్ల పట్ల మీరు దయ చూపాలని వినతి. మరియు మేము మాత్రం డ్రైవర్లు ఉచిత బస్సు పథకం గురించి మేము రోడ్ల మీద పడ్డాము. మేము ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము, పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నాము, మరియు ఆటో కిరాయిలు కట్టలేకపోతున్నాము. మా పరిస్థితి చాలా ఘోరమైనది. కావున మీరు దయచేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంట్ అండ్ మల్కాజిరి ప్రెసిడెంట్ ఆరిఫ్ భాయ్, మండల ప్రెసిడెంట్ మల్కాజిరి ప్రెసిడెంట్